హాయ్ అండి అందరికీ. నేను మహి శ్యామల. అందరికీ ఫస్ట్‌గా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అలాగే మా కన్నయ్య తరపున కూడా స్పెషల్ హాయ్ అండి. మా కన్నయ్యకి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మా కన్నయ్య ఈ డ్రెస్‌లో ఎలా ఉన్నాడో చెప్పండి ఫ్రెండ్స్. ముందుగా నేను మార్నింగ్ లేచి ఇల్లు మోక్షికత పెట్టి క్లీన్ అది చేసేసుకున్నానండి. ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. నేను పచ్చడి ఎలా రెడీ చేసుకుంటున్నాను అనేది వీడియో ద్వారా చూసేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా పచ్చడి చేసుకున్నారు? తినగానే మీకు ఏ రుచి తగిలిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం తినగానే తీపి తగిలిందండి. అలాగే మా జీవితం మంచిగా సంతోషంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలనేసి దీవించండి ఫ్రెండ్స్. మీ జీవితాలు కూడా సంతోషంగా, ఆనందంగా అన్ని రుచులు కలిపి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఉగాది అంటే గుర్తొచ్చేది షడ్రుచులే కదండీ! తీపి, వగరు, పులుపు, ఉప్పు, ఉప్పు, కారం, పులుపు, చేదు ఈ 6 రుచులు కలిపి మన జీవితంలో సుఖ సంతోషాలు సంతోషంగా ఉండాలనేసి సమానంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు కదా! ఆ మాట గుర్తుపెట్టుకుంటూ పచ్చడి రెడీ చేశానండి. ఏదైతే ఏంటో కానీ పచ్చడి మాత్రం ఎక్సలెంట్‌గా సూపర్‌గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరెలా చేసుకున్నారనేది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం ఉగాది అనేది చాలా స్పెషల్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. నాకైతే మాత్రం అందరూ న్యూ ఇయర్‌లో చాలా సందడిగా ఎంజాయ్ చేస్తారు. నాకు మాత్రం ఉగాది రోజు అంతా ఎంజాయ్ చేస్తా అండి. చాలా మంచిగా అనిపిస్తది. ఇంట్లో వైబు మామిడాకులతో పచ్చగా కనిపించడం, ఇల్లు మొత్తం నీట్‌గా కళకళలాడడం చాలా మంచిగా అనిపిస్తది కదండీ! నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మరి మీరు ఉగాది అనేది ఎలా జరుపుకున్నారు? మరి మీరు తినగానే ఏమనిపించింది? మీ ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేశారా లేదా అని చెప్పండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కదా టేస్ట్‌గా. మీక మీరు కూడా నా ప్రసాదాన్ని స్వీకరించండి. అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ పచ్చడిని రెడీ చేసేసుకున్నానండి. మొత్తం లుక్ అనేది ఎలా ఉందని మీకు చూపించబోతున్నా. అన్నీ అయిపోయిన తర్వాత గుమ్మం ముగ్గులు అవి పెట్టుకొని గుమ్మం దగ్గర దీపారాధన చేసుకున్నానండి. దేవుడు గది ఉంది కదా! దేవుడి గదిలో మంచిగా అలంకరణ చేసుకొని, మంచిగా ఫోటోస్‌కి అది పువ్వులు పెట్టుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను. ఎలా ఉందో మా దేవుడి గది చెప్పండి ఫ్రెండ్స్. కిందన కొంచెం పైన ఉగాది పచ్చడి పెట్టుకున్నాను. కిందన కూడా పెట్టుకున్నాను. మా అబ్బాయేమో చక్కగా కూర్చున్నాడు. "అమ్మ నేను కూడా పూజ చేస్తానమ్మా" అనేసి అన్నాడు. నేను ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత నిల్చొని చేసిన తర్వాత కిందన కూర్చొని కొంచెం మంత్రాలు చదువుకుంటా అండి. వాడు కూడా అక్షింతలు వేసుకొని దండం పెట్టరా అంటే అలా కాస్త దండం పెట్టుకొని అక్షింతలు వేస్తున్నాడు. అయితే వాళ్ళ నాన్నగారు చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారు చూసి సిగ్గుపడిపోతున్నాడు. దండం పెట్టుకొని తండ్రి నేను మంచిగా చదువుకోవాలి అనేసి కోరుకుంటున్నాడు. చాలా క్యూట్‌గా అనిపించింది కదండీ! మా బాబు మాటలన్నా చాలా చక్కగా చాలా నవ్విస్తాడండి. ఎంత కోపంగా ఉన్నా మాత్రం చాలా నవ్వించేస్తాడు. అది చాలా మంచి అలవాటండి నిజం చెప్తున్నాను. యాక్చువల్‌గా మా అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పేయండి ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం ఏం పనిలో తెలీదు గానీ ఎప్పుడు గుడికొచ్చినా అల్లరి చేస్తాడు. ఇంట్లో అల్లరి చేస్తాడు. నేను దేవుడికి దండం పెట్టినప్పుడు నా ఒడిలో కూర్చుంటాను గోల చేస్తాడు. ఈసారి మాత్రం ఏం సైలెంట్‌గా ఉన్నాడు. మంచిగా రెడీ అయిపోయాడు. బొట్టది పెట్టేసుకున్నాడు. మంచిగా దండం పెట్టేసుకున్నానండి. అన్నీ ఇంట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత వినాయకుడి టెంపుల్‌కి శివాలయంకి వచ్చేసామండి. అక్కడ కాసేపు కూర్చొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకొని వచ్చేసాము. మా అబ్బాయి నెహాన్ని పలకరిస్తున్నాడు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.